హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో మనము వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్‌పైరీస్ గురించి ఆ స్ట్రక్చర్స్ ఎలా అప్లై చేస్తున్నాం ఎఫ్ఎన్ఓలో ఎస్పెషల్‌గా. సో, వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గదా! సో, మన వీడియోలో ఏంటి అంటే మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేషనల్ పర్పస్‌లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని కాదు. ఎఫ్ఎన్ఓలో అంటే ఇప్పటివరకు మీరు చూసుంటారు కదా! సపోర్ట్, రెసిస్టెన్స్ అని, న్యూస్ బేస్. సో, వీటన్నిటితో పాటు ఇంకొక డిఫరెంట్ యాంగిల్ అనేది ఉంది మార్కెట్‌లో అనేది చెప్పడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఓకే. ఇక్కడ చూడండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. సో, మనము వీక్లీ అండ్ మంత్లీలో వీటి గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాల్టి క్లోజింగ్ ఎలా ఉంది చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఏమో మనకి 0.34 పాయింట్స్ కొంచెం న్యూట్రల్ పాజిటివ్‌లో క్లోజ్ అయిపోయింది. బట్ సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం స్లైట్‌గా నెగెటివ్‌లో క్లోజ్ అయిపోయాయి. అంటే ఇక్కడ మార్కెట్‌లో ఒకటే డైరెక్షన్‌లో వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడనే హింట్ ఉంది. ఏమని? బయర్‌కి, సెల్లర్‌కి మధ్య కాంపిటీషన్ అనేది అవుతుంది. ఓకేనా? దాని యొక్క ఇంకా ఇంపాక్ట్ అనేది తగ్గలేదు అనేసి క్లియర్‌గా అర్థమైంది. ఓకే. సో, ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. నిఫ్టీ డైలీ చార్ట్ అండి. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి చార్ట్‌లో. నేను చాలా క్లియర్‌గా చెప్పాను ఇంతకుముందు వీడియోస్‌లో గూడా. చూడండి, ఇప్పటి వరకు మనకు హై నుంచి అంటే లాస్ట్ టైమ్ న్యూ హై క్రియేట్ చేసింది గదా! సో, అక్కడి నుంచి ఇవాళ ఎండింగ్ వరకి గూడా వచ్చిన ఫాల్ అనేది ఒక లెక్కైతే, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఆర్డర్స్‌ని క్లియర్ చేయడం అనేది ఒక టాస్క్ అని చెప్పొచ్చండి ఎఫ్ఐ వాళ్ళకి. ఎందుకంటే, సో, మాక్సిమం ఇక్కడి వరకు 100% అనుకుంటే మాత్రం ఒక 50% వరకి క్లియర్ చేశారు. ఇంకా రిమైనింగ్ 50% వరకు ఫాల్ అయ్యే చాయిస్ ఉంది. అయితే మనకొక మంచి ఆపర్చునిటీ అనేది అప్‌కమింగ్ డేస్‌లో మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే, ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ జేయడానికి టైం పడుతుంది. నేనిప్పుడు చెప్పలేదు. చాలా వీడియోస్‌లో నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. అంత ఈజీ కాదు. టైం తీసుకుంటుంది మార్కెట్ ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ జేయడానికి అనేసి. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఇవాళ క్యాండిల్ అనేది చూసారా? మొన్న లాస్ట్ థర్స్‌డే రోజున దోజీ క్యాండిల్ క్రియేట్ చేసింది. అండ్ ఇవాళ గూడా ఆల్మోస్ట్ దోజీ క్యాండిల్ లాగే. కాకపోతే ఏంటంటే, ఇక్కడ అప్ సైడ్ విగ్ అనేది లేదు. అంటే టెయిల్స్ అనేది లేదు. ఒక మంచి సెల్లింగ్ ఫామ్‌లోనే ఎంటర్ అయ్యారు మార్కెట్‌లోకి. మార్నింగ్ స్టార్ట్ అయిన కాడ్నుంచి క్లోజింగ్ వరకి. కాకపోతే ఏంటి అంటే, ఈ ప్లేస్‌లో ఉన్న ఆర్డర్స్ మాత్రమే అక్కడ రిఫ్లెక్షన్ చూపిస్తుంది. అంటే కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మరి ఇప్పటివరకు వచ్చినంత స్మూత్‌గా రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? దేర్ ఆర్ 50, 50 చాయిస్. ఎందుకంటే అంత ఈజీ కాదు ఆర్డర్స్‌ని క్లియర్ చేయడం. ఒక మంచి నెగెటివ్ అనేది ఉండాలి. అది మన కంట్రీ వైస్‌లోనా లేకపోతే అదర్ కంట్రీస్ యొక్క వార్ లేకపోతే ఏదన్నా సమ్ నెగెటివ్ థాట్ అనేది ఒక మంచి బలంగా ఉంటే తప్పించి క్లియర్ చెయ్యదు అనే నేను అనుకుంటున్నాను అంత ఫాస్ట్‌గా. చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ వీక్లీ చార్ట్ చూడండి. ఇక్కడ చూసారా? ఒక మంచి షార్ప్ టేల్ మన తెలంగాణలో ఎలక్షన్ జరిగిన టైంలో ఆ రిజల్ట్ టైంలో జరిగిందిది. సో, ఆర్డర్స్ ఉండిపోయాయి. అది క్లియర్‌గా అర్థమవుతుందా? మీకిక్కడ ఇది అర్థం కావడానికే నేను డైలీ చార్ట్ అనేది తీయడం జరిగింది. సో, మాక్సిమం ఏంటంటే ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేస్తే మనకే బెనిఫిట్. ఇప్పుడు మనం మంత్లీలో చేస్తున్నాం గదా! నిఫ్టీలో. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. వీక్లీకి ఆపర్చునిటీ ఉన్నా గూడా నిఫ్టీలో మనకు వీక్లీ గాకుండా మంత్లీ అనేది స్మూత్‌గా ఎళ్ళిపోతుంది నిఫ్టీకి సంబంధించినంత వరకి. ఇది నా ఒపీనియన్. మీరు వీక్లీ చేసుకుంటాము ఆపర్చునిటీ ఉందంటే అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఒక మంచి ఫ్రీ స్ట్రెస్‌తోని ఒక మంచి అంటే చూడండి, వీక్లీలో నిఫ్టీ అనేది అంత కంఫర్టబుల్‌గా అనిపియదు వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్. అంటే నా స్ట్రక్చర్‌కి మాత్రం అదంత ప్లస్ పాయింట్ అని నేను అనుకోను. సో, నేను మంత్లీ వైస్‌లోనే చెప్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఈ కాల్స్ అనేది హోల్డ్‌లో ఉన్నాయి. ఓకేనా? మీకిక్కడ డిస్‌ప్లే అవుతుంది గదా!
ఏంటి అంటే ఎడ్యుకేషన్ పర్పస్‌లో మేము ఇప్పుడు చెప్పడానికి మాకు సెబీ గైడ్‌లైన్స్‌లో ఆపర్చునిటీ లేదు కాబట్టి జస్ట్ నేనిక్కడ మీకు చూపిస్తున్నానంతే. ఒకసారి కాల్స్ అనేవి మీరు యాడ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద లాస్ట్ అటెంప్ట్ ఇన్ దిస్ వీక్ నిఫ్టీలో. ఓకేనా? సో, ఇక్కడేంటి అంటే మీకిక్కడ చార్ట్ చూపించాను గదా! దీన్ని మనం ఎలా అప్లై చేస్తున్నాము అనేది నేను మీకు ఈ ప్రైజెస్ అనేది చూపించాను గదా! ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది గదా! సో, వాటి యొక్క ప్రైస్ యాక్షన్స్ ఎలా ఉన్నాయనేది మీకు నేను చూపిస్తాను కదండీ. నిఫ్టీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి మనకి ఈ మంత్ ఎక్స్‌పైరీకి లాస్ట్ అటెంప్ట్ ఇక్కడ చూడండి 23,450 పుట్. ఓకేనా? సో, ఇప్పుడు క్లోజింగ్ అనేది 180లో అయిందండి. సో, ఆ కాలును 23,500 కాల్. ఓన్లీ 50 పాయింట్స్ రేంజ్‌లో మాత్రమే మనకు లాస్ట్ అటెంప్ట్ అనేది చేయడం జరుగుతుంది నిఫ్టీలో. ఇక్కడ 219 అండి. ఆల్మోస్ట్ 400 పాయింట్స్. నేను ఆల్రెడీ చెప్పాను గదా! నిఫ్టీలో మనకు 400 పాయింట్స్‌లో మనం కాల్ ఆర్ పుట్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్‌లో వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనకి ఇక్కడ వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? సో, మేము చెప్పడం గాదు. మీరు గూడా అక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఎలాగో ట్రేడింగ్ చేస్తున్నారు గదా! అందులో ఒక యాడ్ లిస్ట్‌లో ఈ 2 కాల్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు అక్కడ తెలుస్తది గదా! నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది. సో, ఈ మంత్‌లో అయితే ఇదే లాస్ట్ అటెంప్ట్ అండి నిఫ్టీకి సంబంధించినంత వరకి. సో, ఈ 2 కాల్స్ ఒకసారి మీరు యాడ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. 23,450 పుట్టును 23,500 కాల్. ఓకే. మాక్సిమం మనం చెప్పిన 400 రేంజ్‌లోనే ఉన్నాయి. ఫర్దర్‌గా మూవ్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అప్‌కమింగ్ డేస్‌లో మీరు లైవ్‌లో చూడండి. ఓకేనా? మేము చెప్తున్నాం గదా! అనేసి కాకుండా మీకిక్కడ విజువల్‌గా ఉండే ఏంటంటే మీకు క్లారిటీ అనేది ఈజీగా రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఓకేనా? సో, నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడండి. నేను ఇందులో కూడా చెప్పడం జరిగింది. ఈ టెయిల్స్ కింద అన్నీ గూడా మనకి ఆర్డర్స్ అనేది ఉన్నాయి. సో, అంత ఈజీ కాదు ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేయడము అనేసి. సో, అందుకే అక్కడ ఏంటంటే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. కంప్లీట్ ఇక్కడి నుంచి అప్ సైడ్ ఎళ్తుంది అనే ఇంటెన్షన్ చెప్పట్లేదు. కొంచెం ఏమన్నా మూవ్‌మెంట్ అప్ సైడ్ ఎళ్ళినా గూడా మళ్ళీ ఫర్దర్‌గా మనకు డౌన్‌కి రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువుంది. ఇంకోటేంటి అంటే క్యాండిల్స్‌ని మాత్రమే బేస్ చేసుకొని నేను ట్రేడింగ్ అనేది చేయట్లేదు. మీకు ఆపర్చునిటీ గూడా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే 100%లో నేను మాక్సిమం 5-10% మాత్రమే క్యాండిల్స్ మీద బేస్ అవుతాను. అది గూడా ఎలాంటి టైంలో అంటే కన్సల్టేషన్ టైం అండ్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చే మన హెవీ ర్యాలీస్ ఉంటాయి చూసారా? ఒక మంచి అప్ ట్రెండ్ అయినా, డౌన్ ట్రెండ్ యొక్క ఇండికేటింగ్. సో, అలాంటి టైంలో మాత్రమే నేను క్యాండిల్స్‌ని బేస్ చేస్తాను. మిగతా 90% నేను స్ట్రక్చర్స్‌లో మాత్రమే డిపెండ్ అయ్యి, నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అండ్ మన క్లయింట్స్‌కి గూడా నేను ఇవ్వడం గూడా సేమ్ అలాగే ఇస్తున్నాను. ఓకే. సో, ఇక్కడున్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ చేయడానికి టైం పడుతుంది. ఇన్ కేస్ కన్సల్టేషన్ అయినా మనకు ప్రాబ్లమ్ ఏం లేదబ్బా! ఎందుకంటే మన దాంట్లో స్ట్రక్చర్స్‌ని బేస్ చేసుకొని 90% ఎళ్ళిపోతున్నాం. ఎటు మార్కెట్ ఎళ్ళిపోయినా గూడా మనం ఎంతో కొంత సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ జేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో, ఇందులో మంత్లీ వైస్ అండి. వీక్లీ చెప్పట్లేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ మనకి ఆపర్చునిటీ లేదు గదా! ఈ టేల్ ఉంది జూసారా? సో, 49,654 ఈ ఈ టేల్ కింద గూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? 49,654 నుంచి 46,000 వరకి. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ క్లోజ్ అయిన మార్కెట్ నుంచి మాక్సిమం ఒక 1000 పాయింట్స్ రేంజ్‌లో సారీ 1000 అంటున్నా. వెయిట్. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ క్లోజింగ్ అయిన ప్రైస్ చూడండి. మనకి 50,348లో క్లోజ్ అయింది. అంటే మంత్లీ వైస్‌లో చెప్తున్నాను జస్ట్ క్లోజింగ్ వరకే. ఈ టెయిల్ ఉంది చూసారా? మనకి 49,654 ఆల్మోస్ట్ ఒక 400, 500 పాయింట్స్ రేంజ్‌లో ఈ టెయిల్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. మాక్సిమం ఒకవేళ అగ్రెసివ్‌గా ఏమన్నా రేపు ఒక మంచి మీడియం గ్రీన్ క్యాండిల్ కాకుండా రెడ్ క్యాండిల్ అనేది పడ్డా గూడా ఇక్కడి నుంచైనా కొంచెం అక్కడ మళ్ళీ వోల్టాలిటీలో మార్కెట్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇక్కడ ఈ లోని టచ్ చేసి అయినా మళ్ళీ ఫాస్ట్‌గా వస్తున్నారు అంటే మాత్రం మనకి 46,777 అంటే
ఆల్మోస్ట్ 46,100 ఏసుకోండి. మినిమమ్ ఎంత లేదన్నా ఒక 3,500 ఆర్ 3,000 3,500 పాయింట్స్ రేంజ్‌లో మనము డౌన్‌ఫాల్ అనేది ఉంది. సో, అంత ఫాస్ట్‌గా రావడానికి ప్రెజెంట్ ఇప్పుడుండున్న సీపీఐ డేటా అనేది కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ప్లస్ పాయింట్‌లో ఉంటుందని నేను అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే అంత హెవీగా అనేది ఇంపాక్ట్ చూపించలేదు. అంటే ఇంకా చూస్తున్నారు. ఒక మంచి నెగెటివ్ ఇంపాక్ట్ వస్తే మాత్రం కంపల్సరీగా ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేస్తారు. అక్కడ ఎలాంటి డౌట్ అనేది లేదండి. వాళ్ళు ఒకవేళ అంటే ఎఫ్ఐ వాళ్ళు ఒకవేళ మన దాంట్లో ఇప్పుడున్న ఈ డేస్‌లో డౌన్‌ఫాల్ గాకుండా, లేపోతే డౌన్ ట్రెండ్ గాకుండా కన్సల్టేషనే మళ్ళీ స్టార్ట్ జేసినా గూడా, మన ఛానెల్‌కొచ్చిన డోకా ఏం లేదు. మన క్లయింట్స్‌కొచ్చిందయితే ఇబ్బంది అసలే లేదు. ఓకే. జస్ట్ క్యాండిల్స్ గురించి మీకు ఏంటి అంటే, కంప్లీట్‌గా క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని చేయడము అంటే, మార్కెట్‌లో మనకు ఆపర్చునిటీ అనేది ఇవ్వదు. డైలీ పక్కకు పెట్టేస్తే, వీక్లీ గూడా ఆపర్చునిటీ ఇవ్వదండి. సో, మనం జేసే స్ట్రక్చర్స్ అనేది వీక్లీలో మనకు ఆపర్చునిటీ ఇస్తా ఉంటది. మాక్సిమం ఎంత లేదన్నా 4-5 అటెంప్ట్స్ అనేది హార్డ్‌లీ చేస్తాం మనం. అవునా కదా! ఒక వీక్‌లో నిఫ్టీ అయినా నిఫ్టీ కాదు. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మంత్లీ వైస్‌లో కూడా బ్యాంక్ నిఫ్టీకి అదే స్కోప్ ఉంది. కానీ నిఫ్టీకి మాత్రం వీక్లీలో కాకుండా మంత్లీలో ఆ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకేనా? మీరు కొంచెం అది గుర్తుంచుకొని ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో, వీటిని మనం ప్రైస్ యాక్షన్స్ చూద్దాము ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ స్ట్రక్చర్‌లో హోల్డ్ అయింది. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా లాస్ట్ అటెంప్ట్ అండి. మోస్ట్‌లీ ఇంకొక అటెంప్ట్ అనేది చేయడానికి పాసిబిలిటీ అనేది చూడాలి మార్కెట్‌లో. కంపల్సరీ నెక్స్ట్ అటెంప్ట్ అనేది చేస్తామని నేను చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ 5 అటెంప్ట్స్‌లో ఇది ఫోర్త్ అటెంప్ట్ హోల్డ్‌లో ఉండిపోయింది. ఓకేనా? ఇన్ కేస్ ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే ఇంకొక అటెంప్ట్ అనేది ఈ మంత్‌లో చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంటి అంటే 1000 పాయింట్ స్ట్రక్చర్‌లో 50,100 పుట్. ఓకే. 366 క్లోజ్ అండి. మీరు ఒకసారి మీ డీమ్యాట్ అకౌంట్స్‌లో కూడా ఓపెన్ చేసి చూడండి. ఓకే. ఇవాల్టి క్లోజింగ్ ఏది 50,900 కాల్ 283. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే నిఫ్టీలో 200 పాయింట్స్ రేంజ్‌లో 400 కదా కాలర్ పుట్. సో, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేవరకు ఏంటంటే ఈ స్ట్రక్చర్‌లో మనకి 800 వరకు ఉంటుంది. 800 ఆర్ 850. అగ్రెసివ్ మార్కెట్ అయితే ఇంకొక 50 పాయింట్స్ అనేది యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో, స్ట్రక్చర్ మాత్రం ఇదే. ప్రైజెస్‌లో చేంజెస్ వస్తాయి గానీ స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఓకేనా? ఈ 1000 పాయింట్ స్ట్రక్చర్‌లో ఈ 2 కాల్స్ అనేది మీరు యాడ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే. నేను చాలా వరకు ఏంటి అంటే నేను ఏ బ్రోకరేజ్ దాంట్లో ట్రేడింగ్ అయితే చేస్తున్నానో, సో, దాంట్లో చెప్పడం వల్ల ఏంటంటే అక్కడ క్లియర్‌గా కనిపించట్లేదు మేడం. కొంచెం కరెక్ట్‌గా చెప్పండి అనేసంటే నేను మళ్ళీ వేరే అకౌంట్‌లో చూపిస్తున్నాను. మీరు ఈ కాల్స్ అయితే యాడ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చాలా చాలా జెన్యూన్‌గా వర్కౌట్ అవుతుందండి. మీకు అర్థం కావాలి అంటే మీరొక వీకా లేకపోతే ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడుండున్న స్టేజ్‌కి మనకి లెర్నింగ్ లేకుండా వితౌట్ నాలెడ్జ్‌తోని స్టాక్ మార్కెట్‌కొచ్చి ట్రేడింగ్ చేసే అంత ఈజీ థింగ్ అయితే ఇప్పుడైతే లేదు. ఎందుకంటే మనకు క్యాపిటల్ అనేది హెవీగా కావాలి. మన యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ కూడా హెవీ లాస్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువుంటుంది కాబట్టి మీకు తెలిసినంత వరకైనా లేకపోతే నాకున్న ఈ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ది బెస్ట్ స్ట్రక్చర్ అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానెల్‌లో నేను చెప్తున్నది ఒక్క స్ట్రక్చర్ మాత్రమే. నేను ప్రతి ఒక్కటి చెప్పాలని నా ఇంటెన్షన్ లేదు. ఓకే. సో, ఈ స్ట్రక్చర్స్ అనేది మీకు జెన్యూన్‌గా వర్కౌట్ అవుతాయి అనుకుంటే మాత్రం మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మనతో కంటిన్యూ కావాలి అనేసి అనుకుంటే సర్వీస్ నెంబర్ కూడా ఉందండి. ఓకేనా? సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడేంటి సెన్సెక్స్ ఒకసారి వెళ్దాం పదండి. చూడండి ఇక్కడ నేను క్యాండిల్స్ గురించి మాట్లాడట్లేదు సెన్సెక్స్‌లో వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే క్యాండిల్స్ ఆల్మోస్ట్ అలాగే ఉండిపోతాయి. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు కాబట్టి. స్ట్రక్చర్స్ కూడా సేమ్. మన నిఫ్టీలో గానీ, బ్యాంక్ నిఫ్టీలో గానీ, సెన్సెక్స్‌లో గానీ స్ట్రక్చర్స్ అనేది అలాగే ఉంటాయి. కాకపోతే ప్రైస్ యాక్షన్స్ అండ్ మనం అప్లై చేస్తున్న కాలర్ పుట్ ఆ చేంజెస్ ఉంటాయి చూసారా? అవి చిన్న చిన్న చేంజెస్ అన్నమాట. సెన్సెక్స్‌లో ఏంటి అంటే 600 ఆర్ 650 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇందులో 1000 పాయింట్స్ స్ట్రక్చర్ అనేది హోల్డ్‌లో ఉండిపోయింది. ఇది వీక్లీ ఓకే. మనకి సెన్సెక్స్‌లో వీక్లీకి మంచి ఆపర్చునిటీసే ఉంటాయండి.
మంత్లీ వైజ్‌లో వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కొంచెం హెవీగా అవుతది. ఆఫ్‌కోర్స్ ఆపర్చునిటీ లేదు అనను. కాకపోతే ఏంటి అంటే మంత్లీ కన్నా వీక్లీ అయితే బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను సెన్సెక్స్‌లో. ఓకేనా? ఒకవేళ వీక్లీలో ట్రేడింగ్ అనేది చేసే వాళ్ళకి మన మనం చెప్తున్న మన ఛానల్‌లో చెప్తున్నవి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయనేసి నేను అనుకుంటున్నానండి. ఇందులో 1000 పౌండ్ స్ట్రక్చర్‌లో ఆల్రెడీ హోల్‌లో ఉంది. ఇక్కడ 77,100 పుట్ అండి. అండ్ 77,900 కాల్. ఓకే. 247 ఆల్మోస్ట్ 600 ఆర్ 650 పౌండ్స్ రేంజ్‌లో హోల్డ్‌లో ఉంది. ఓకేనా? మాక్సిమం ఇందులో ఏంటి అంటే ఇవాళ మండే గదా! ఇవాళ మార్కెట్‌లో ఒక మంచి కన్సల్టేషన్ మార్కెట్ అయింది గదా! అప్ సైడ్ ఎళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అలా ఏమైందంటే మాక్సిమం 5 అటెంప్ట్స్ అనేది మేము చేసాం. అందులో ఈ ఒక్క కాల్ అనేది హోల్డ్‌లో ఉంది. మోస్ట్‌లీ ఇంకొక అటెంప్ట్ అనేది చేస్తాను. ఇన్ కేస్ ఆ ఆపర్చునిటీ రేపు గనుక మార్కెట్ ఇస్తే, ఈ కాల్స్ అనేది క్లియర్ అయితే మాత్రం నేను ఈ వీక్‌కి సంబంధించినంత వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హార్డ్‌లీ 5-6 అటెంప్ట్స్ కన్నా ఎక్కువ ఒక వీక్‌లో నేను చెయ్యను. ఓకేనా? ఓకే. ఇంకో మంచి ఆపర్చునిటీ రావచ్చు. ఒక మంచి బేరిష్ క్యాండిలే పడొచ్చు, బుల్లిష్ క్యాండిలే పడొచ్చు. నాకు సంబంధం లేదు. ఓకేనా? మన ఏంటి మన సిస్టమేటిక్‌గా ఎళ్తున్నప్పుడు మనము లాసే కాదు ప్రాఫిట్ కూడా ఈ వీక్ ఇంత చాలు అనుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. ఓకేనా? సో, ఇందులో కూడా ఇంకొక అటెంప్ట్‌కి పాసిబిలిటీ ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. చూడాలి, అది రన్నింగ్‌లోనే తెలుస్తది కదా! ఓకే. సో, ఓవరాల్‌గా మన స్ట్రక్చర్స్‌ని మీకిక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను. డిస్‌ప్లేలో కూడా చూపించడం జరుగుతుంది. ఇంకొకటి క్లయింట్స్ అడిగారు ఏంటంటే, "మేడం మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా! సో, వీటిని మీరు లైవ్‌లో చేస్తే బెటర్ కదా మేడం. కొంచెం చాలా వరకు రీచ్ అవుతుంది. చాలా వరకు పీపుల్స్‌కి" అనేసి అన్నారు. చూడండి, లైవ్‌లో చేయాలి అంటే మనదేం డైలీ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ఏ రోజుది ఆ రోజు క్లోజ్ చేయడం కాదు. ఒక వీక్ అది కంప్లీట్‌గా. ఒక వీక్‌లో మనకి ఏ రోజు మూవ్‌మెంట్ ఇస్తదో నాకు కూడా తెలీదు యాక్చువల్లీ. టు బీ ఫ్రాంక్ ఏంటంటే నాకు కూడా తెలీదు. ఇవాళ చూడండి, థర్స్‌డే రోజు ఫస్ట్ అటెంప్ట్ అనేది స్టార్ట్ చేశాము. ఇవాళ ఫిఫ్త్ అటెంప్ట్ వరకు క్లోజ్ చేసాం మార్కెట్‌లో. అంటే ఆల్మోస్ట్ 4 అటెంప్ట్స్ ఇవాళనే చేసాం. ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇవాళ క్లోజ్ చేసాము. అండ్ మళ్ళీ అంతే ఫాస్ట్‌గా ఇంకొక 4 అటెంప్ట్స్ అనేది కూడా చేయడం జరిగింది. ఒక ఫోర్త్ అటెంప్ట్ ఆర్ ఫిఫ్త్ అటెంప్ట్ మాత్రం హోల్డ్‌లో ఉండిపోయింది. అంటే మార్కెట్ యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి మన అటెంప్ట్స్ అనేది ఉంటాయి. అది వన్ డే ఇవ్వచ్చు. లేదంటే మాక్సిమం మండే నుంచి థర్స్‌డే వరకు ఎలాంటి మూవ్‌మెంట్స్ ఇవ్వకుండా లాస్ట్ ఫ్రైడే రోజు కూడా మూవ్‌మెంట్ ఇవ్వచ్చు. లేదంటే మధ్యలో వెడ్నెస్‌డే రోజు ఇవ్వచ్చు. కాబట్టి లైవ్ చేయడము అంటే ఇక్కడ ఏంటంటే సోగా అనిపిస్తది. సోదే అనిపిస్తది. కాదు, సోదే అనిపిస్తది. ఎందుకంటే ప్రైస్ యాక్షన్స్‌లో మూవ్‌మెంట్ లేనప్పుడు లైవ్ చేయడం అనేది అంత నెసెసరీ అని నేను అనుకోను. ఇంతకుముందు చేశాను నేను. కొంతమంది డెమో అడిగారు క్లయింట్స్ వాళ్ళు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో. సో, ఏంటి అంటే మాక్సిమం వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే 3 డేస్ అసలు మూవ్‌మెంటే ఇవ్వలేదు బ్యాంక్ నిఫ్టీ అప్పుడు. ఓన్లీ మండే రోజు మాత్రమే మన అటెంప్ట్స్ అన్నిటిని కూడా అంటే మనం తీసుకునే లెవెల్స్ నుంచి మన టార్గెట్ సెల్ ఆర్డర్ ఉంది కదా! సో, అక్కడ హిట్ అవ్వడానికి 3 డేస్ లైవ్ పెట్టాను. అసలు ఎలాంటి మూవ్‌మెంట్ ఇవ్వలేదు. ఒక మండే రోజు మాత్రం అన్ని కాల్స్ అనేది క్లియర్ అయిపోయాయి. అంటే చూడండి, వీక్లీలో డైలీ లైవ్ చేయడం అంటే అవ్వదు. మీరు రన్నింగ్‌లో కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా నెంబర్ అనేది ఉందండి. మీకు ఇష్టం ఉంటేనే రండి. ఓకేనా? ఇక్కడ 100% అక్యురేట్ ఉంటుందా అనేసి అడిగారు. చూడండి, 100% ఉంటుంది అనేసి చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఓకేనా? చాలా జెన్యూన్ కంటెంట్ అబ్బా! మీరు యూజ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. దట్స్ ఇట్. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన క్లయింట్స్ ఎవరికి కూడా నేను రండి అని నేను చెప్పలేదు. స్ట్రక్చర్స్‌ని బేస్ చేసుకొని మీరు ఒక మంత్ ఇన్ కేస్ మీరు క్లయింట్స్‌గా వచ్చినా కూడా మీరు మాకు చేస్తున్న పేమెంట్‌ని చూస్తున్నారు తప్పించి ఒక్ ఒకసారి మీరు ఆలోచించండి. ఆ మంత్ మీరు ట్రేడింగే చేయకండి. జస్ట్ కాల్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. కాల్స్ అబ్జర్వ్ చేస్తూ నిజంగా ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా ఒక 1 మంత్ ఆగి మీరు రన్నింగ్‌లో ఇప్పుడు మేమేం చేస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ కాల్స్ హోల్డ్‌లో ఉన్నాయండి అని మాత్రమే చెప్పగలుగుతున్నాం.
మీరు రన్నింగ్‌లో ఉండడానికి ట్రై చేయండి. మీకు ఇంకా లైవ్‌గా మీకు క్లారిటీ వస్తది. అసలు మా స్ట్రక్చర్ ఏంటిది? అందులో ఉన్న జెన్యూన్ కంటెంట్ ఎంత? మీకు ఇది వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది మీకే క్లారిటీ వస్తది. 100% మేము చెప్పడం కాదు. అప్పుడు మీరే చెప్తారు 100% ఇది జెన్యూన్ కంటెంట్ అనేది. ఓకేనా? ఏదైనా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటది. ఓకే. సో, మీరు చూడండి. ఇంకోటి ఏంటి అంటే, మన ఛానల్‌లో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ పర్పస్‌లో మాత్రమే చెప్తున్నామండి. మీకు హెల్ప్ అనుకుంటే మాత్రం మాకు సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.